హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నూహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం ఫిష్ చేస్తున్నాం, రండి రెసిపీ చూద్దాం రండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూహాస్ ఫుడ్ కోర్ట్. ఫస్ట్ మాట్లాడింది మా పాప అండి. ఈరోజు అయితే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఫిష్ ఫ్రై కోసము ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె అయితే తీసుకున్నానండి. ఫస్ట్ చేపలని ఫిష్ని బాగా వాష్ చేసేసి దాని తర్వాత ఇలా మొత్తం మసాలాలు పట్టించేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఒక గంట సేపు పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత తీసి మనం షెలో ఫ్రై చేసేయడమే. ఆయిల్ కొంచెం వేసేసుకొని ఇంకా షెలో ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసి చేసుకుంటే ఆయిల్ మళ్ళీ మనం యూస్ చేయలేం కదండి. కాబట్టి కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి ఫిష్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా తినిపించాలండి, లేకపోతే ముళ్ళులు ఇరుకుతాయి. వాళ్ళకు రాదు కదా తీసుకోవటము. కాబట్టి మనమే అన్ని ముళ్ళులు తీసి నిదానంగా తినిపించాలి. ఫిష్ తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి. కళ్ళకు మంచిది. నెక్స్ట్ టైము మా స్టైల్లో పులుసు పెట్టడం చూపిస్తానండి, చేపల పులుసు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి. ఇందులో మనం కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ అయితే కలుపుకోవచ్చండి. నేనైతే కలపట్లేదు, అది కూడా అవసరం లేదు కలుపుకోవడం. ఇలానే బాగుంటుందండి. కార్న్ఫ్లోర్ వేసుకున్న కోటింగ్ బాగుంటుంది, కానీ ఇలా కూడా ట్రై చేయండి. ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని షెలో ఫ్రై చేసేసుకోవడమే. సిమ్లో పెట్టి చేసుకుంటే తొందరగా లేట్గా ఉడికినా కానీ మనకు మాడిపోకుండా మంచిగా అయితే ఉడుకుతుంది లోపలి వరకు. మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మాడిపోతుందండి. కాబట్టి కొంచెం టైం పట్టినా పర్లేదు, కానీ సిమ్లో పెట్టేసి చేసేసుకోవాలి. ఫిష్ ఫ్రై రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేస్తే ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ. ఇక సర్వ్ చేసుకొని తినేయడమే. Thanks for watching.